నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను జోసెఫ్. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్లలో భారత్ బంద్ విజయవంతం. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ పట్టణంలో ర్యాలీలు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజాప్రతినిధులు పనిచేయాలి. పిట్టలవానిపాలెం నూతన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల సత్కార సభలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచన. వడగాల్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం. అద్భుతమైన ఖండ కావ్యాల సృష్టికర్త గుర్రం జాషువా ఈ నెల 28న జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. బాపట్లలో ఈ నెల 28వ తేదీన యూనియన్ బ్యాంక్ రుణమేళా. 125 కోట్ల రూపాయల రుణాల పంపిణీకి శ్రీకారం. బ్యాంక్ చీఫ్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. పిట్టలవానిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, సర్పంచ్లకు జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. ఎంపీపీ బాజీ ఉపాధ్యక్షులు సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆటోమేటిక్గా రూల్ బుక్ వచ్చేస్తుంది. ఈ రూల్ ప్రకారం చేయలేమంటే మీరు కూడా నేను కూడా ఏం చేయగలిగింది ఉంటుంది. వచ్చి చూడండి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రత్యేకంగా మీకు ఉన్నంత ఇబ్బందులు మీకు ఉండొచ్చు, కానీ మనం అందరం ఉన్నది ప్రజా ప్రయోజనాల గురించి, ప్రజల అవసరాలు తీర్చడానికి గురించి అన్న సంగతి దయచేసి గుర్తుపెట్టుకొని అవకాశం ఉన్నంత వరకు మీరు చేసి పెట్టండి అని అడిగితే ఖచ్చితంగా ఎవరైనా సరే కొంచెం రిస్క్ అయినా సరే ఏదైతే చేద్దాం అనుకుంటారు. అంతేగాని వీటికి కూడా చేయవా, వాడికి చేసేవాంట కదా, వీడికి చేసేవాంట కదా, నాకెందుకు చేయు, ఇదంతా మితంతవాదం. కొంతమంది ఆ మితంతవాదంలో ఎంజాయ్ చేసుకుంటారు. కానీ ఎక్కడికి పోరాదు, అక్కడ ఎక్కడ వేస్తే మమ్మల్ని అక్కడే ఉంటుంది. ఏముండదు, ఊరికే నోటి తృప్తలా ఏదో మాట్లాడాము అనేటువంటి తృప్తి తప్పించి నిజానికి పని జరగదు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా ప్రజల మనసు గెలుచుకోవాలి, అధికారుల మనసు గెలుచుకోవాలి. మనకి ఈ అవకాశం, దీన్ని శాశ్వతంగా మన ముద్ర మనం వేసుకోవాలి. నాకు బాగా గుర్తు, నన్ను డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసిన తర్వాత నేను పైన వెళ్ళి ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయిపోయిన తర్వాత మా చేస్తాం. కాబట్టి ఇవాళ మనం ఏదైనా పని అడగగానే వాళ్ళు కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళి చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని మనం బెదిరిస్తేనో అదిరిస్తేనో కాదు, ఆటోమేటిక్గా రూల్ బుక్ వచ్చేస్తుంది. ఈ రూల్ ప్రకారం చేయలేమంటే మీరు కూడా నేను కూడా ఏం చేయగలిగింది ఉంటుంది. వచ్చి చూడండి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రత్యేకంగా మీకు ఉన్నంత ఇబ్బందులు మీకు ఉండొచ్చు, కానీ మనం అందరం ఉన్నది ప్రజా ప్రయోజనాల గురించి, ప్రజల అవసరాలు తీర్చడానికి గురించి అన్న సంగతి దయచేసి గుర్తుపెట్టుకొని అవకాశం ఉన్నంత వరకు మీరు చేసి పెట్టండి అని అడిగితే ఖచ్చితంగా ఎవరైనా సరే కొంచెం రిస్క్ అయినా సరే ఏదైతే చేద్దాం అనుకుంటారు. అంతేగాని వీటికి కూడా చేయవా, వాడికి చేసేవాంట కదా, వీడికి చేసేవాంట కదా, నాకెందుకు చేయు, ఇదంతా మితంతవాదం. కొంతమంది ఆ మితంతవాదంలో ఎంజాయ్ చేసుకుంటారు. కానీ ఎక్కడికి పోరాదు, అక్కడ ఎక్కడ వేస్తే మమ్మల్ని అక్కడే ఉంటుంది. ఏముండదు, ఊరికే నోటి తృప్తలా ఏదో మాట్లాడాము అనేటువంటి తృప్తి తప్పించి నిజానికి పని జరగదు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా ప్రజల మనసు గెలుచుకోవాలి, అధికారుల మనసు గెలుచుకోవాలి. మనకి ఈ అవకాశం, దీన్ని శాశ్వతంగా మన ముద్ర మనం వేసుకోవాలి. నాకు బాగా గుర్తు, నన్ను డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసిన తర్వాత నేను పైన వెళ్ళి ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయిపోయిన తర్వాత మా నాకున్నటువంటి పరిస్థితులు, నాకున్నటువంటి మరి ఆ గ్రాంట్లు ఏ ఉన్న వాటన్నిటిని కూడా మరి మన గ్రామ అభివృద్ధి కోసం నా పైన ఎంపీ గారు ఉంటారు, మన మండల పార్లమెంట్, వారికి ఉన్నటువంటి కొన్ని నిధులు కూడా ఉంటాయి. వాటిని కూడా వాటితో మనం సమన్వయం చేసుకుంటూ వాటిని కూడా కొంత తెచ్చుకొని అందరి లక్ష్యం ఏంటంటే
మన గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి. అంతే, మనకి వేరే ఏజెండా ఏం లేదు, వ్యక్తిగత ఏజెండా ఏం లేదు. ఎంపీటీసీతోనూ మనకి పోటీ కాదు, లేకపోతే రఘుపతితో మనకి పోటీ కాదు. మనకు ఉండేటువంటి గౌరవం ఎలా పెరుగుతుందంటే, నేను ఒక సర్పంచ్లను నేను ఎంపీటీసీను 10 సార్లు చెప్పుకుంటే రాదు. ఒక ఎమ్మెల్యేగా మనకున్నటువంటి బాధ్యతల్ని ఎంత బాగా నిర్వర్తిస్తే అంత పెద్ద గౌరవం వస్తుంది. ఈరోజు ఊరికి మనం చలాయించడానికి ట్రై చేస్తే అది ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం. ఈరోజు మనం గౌరవ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంపీడీఓ గారి దాకా, ఎంఆర్ఓ గారి దాకా మనం అందరి వారి మనసుకి వచ్చాం కాబట్టి, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం కాబట్టి ఇవాళ మనం ఏదైనా పని అడగగానే వాళ్ళు కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళి చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని మనం బెదిరిస్తేనో అదిరిస్తేనో కాదు, ఆటోమేటిక్గా రూల్ బుక్ వచ్చేస్తుంది. ఈ రూల్ ప్రకారం చేయలేమంటే మీరు కూడా నేను కూడా ఏం జరిగింది ఉంటుంది. వచ్చి చూడండి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రత్యేకంగా మీకు ఉన్నంత ఇబ్బందులు మీకు ఉండొచ్చు, కానీ మనం అందరం ఉన్నది ప్రజా ప్రయోజనాల గురించి, ప్రజల అవసరాలు తీర్చడం గురించి అన్న సంగతి దయచేసి గుర్తుపెట్టుకొని అవకాశం ఉన్నంత వరకు మీరు చేసి పెట్టండి అని అడిగితే ఖచ్చితంగా ఎవరైనా సరే కొంచెం రిస్క్ అయినా సరే. భారత్ బంద్లో భాగంగా బాపట్లలో సిపిఎం ర్యాలీ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ప్రభుత్వ విధానాలు మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మిత్రులారా, మనం బాపట్ల పట్టణంలో భారత్ బంద్ సందర్భంగా మనం భారీ కార్యక్రమం చేయాలనుకున్నాం. ఒకటే వర్షం సందర్భంగా కొన్ని కారణాల వలన కొంచెం జనం తగ్గడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ భారత్ బంద్ అనేది ఈ భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారులందరికీ తలుపు బార్లుగా తీస్తుంది కేంద్ర గవర్నమెంట్. దానికి మద్దతుగా కూడా మన రాష్ట్రాలు కూడా వంత పలుకుతున్నాయి. అదే రకంగా మన డీజిల్ పెట్రోల్ ధర గురించి రకరకాలైన ఆలోచన జరుగుతూ ఉంది. ఆ ఆలోచనకి మొన్న GSTలో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా GSTలో తీసేస్తామని చెప్పి మీటింగ్లో పెడతామని చెప్పి మన 7వ తారీఖు నాడు సమావేశం వేసింది. ఆ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి గారు ముందు చెప్పారు, GSTకి 27వ తారీఖు నాడు GST తీసేస్తాం. GST తీసేస్తే కేంద్ర గవర్నమెంట్ 31 రూపాయలు, 29 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ పోతే 50 రూపాయలు అవుతుందని చెప్పి కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే రకంగా GST ట్యాక్స్ పెట్టినప్పుడు రాష్ట్రాలు ఎవరు ఒప్పుకుంటలేదు, ఆర్థిక శాఖ మంత్రులు. కానీ మేమేం చేయలేం, ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ తీసేయలేము అని చెప్పి, దాన్ని తగ్గించలేమని చెప్పి కూడా ప్రకటన చెప్పింది. అదే రకంగా నిన్న కేరళలో ఒక సెంట్రల్ మినిస్టర్ గారు ఒక సమావేశం వేస్తే విలేకరులంతా గుచ్చి అడిగితే మేము రాష్ట్రాలు ఒప్పుకుంటలేదు, మేము ఇటు తగ్గించడానికి కుదరదని చెప్పి అన్నారు. అదే రకంగా రైల్వేలు, ఆర్టీసీ, LICలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి గవర్నమెంట్ పూనుకుంది. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ మెడలు వంచాలంటే జనమంతా ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తేనే సమస్య పరిష్కారం అవుద్ది. కాబట్టి అదే రకంగా రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 5-6 నెలల నుంచి కష్టపడి వర్షం అనక వాన అనక చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ కనీసం కనికరం కూడా లేకుండా మొండిగా వ్యవహరిస్తుంది. ఏదేమైనప్పటికీ జనం సమీకరణ ఎక్కువ జరగాలి. ఇదే రకంగా ఈ రైతు సమస్యల పరిష్కారం, ఈ కేంద్ర గవర్నమెంట్ రైల్వేలని, LICలని ఎన్ని ప్రైవేటీకరణ చేసేదాని విధానం కూడా వ్యతిరేకంగా మనందరం ఇక్కడ BSP వాళ్ళు, తర్వాత బాపట్ల పట్టణంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలను కూడా ఏకమై ఈరోజు ఈ కార్యక్రమం చూద్దాం. కాబట్టి ఇప్పుడు మరికొన్ని వార్తలు చూద్దాం. విధానాల గురించి ఒకసారి మీడియా మిత్రుల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2020 జూన్కి ముందు, అంటే కొత్త ప్రభుత్వం రావడం కంటే ముందు బాపట్ల పురపాలక సంఘంలో 5,016 పెన్షన్స్ ఉన్నాయి. ఆ 5,016 పెన్షన్స్ ద్వారా 1,22,32,000 రూపాయల డబ్బుని ప్రతి నెల పెన్షనర్స్ కి అందజేస్తూ ఉన్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 2020 ఆగస్టు తర్వాత కొత్తగా ఇప్పుడు 6,187 పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. అంటే కొత్తగా
1171 పెన్షన్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మంజూరు చేయడం జరిగింది. దాని తాలూకు 23,24,750 రూపాయలని అదనంగా ప్రభుత్వం మీద భారం పడినా కానీ ఈ 1171 పెన్షన్స్ కి ఇస్తూ ఉన్నాం. వెరసి 6,187 పెన్షన్స్ అయినాయి. ఇప్పుడు ఈ 6,187 పెన్షన్స్ కూడా 1,45,00,000 రూపాయల సుమారు డబ్బు ప్రతి నెల కూడా వెల్ఫేర్ సెక్రటరీస్ ద్వారా త్రూ వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి కొత్త పెన్షన్స్ అన్నింటినీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. అయితే కొత్తగా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకోవడం అనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెన్షనర్లు ఎవరైతే కొంతమంది ఉన్నారో వీళ్ళందరిలో ఒక్కొక్కళ్ళ పేరిట 4 లేదా అంతకు మించిన మీటర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అన్ని కూడా బీపీఎల్ వాళ్ళకి, అదేవిధంగా ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 4, 5, 6 ఉన్నటువంటి మీటర్ కనెక్షన్స్ పెన్షనర్ పేరుతో ఐడెంటిఫై చేయడం జరిగింది. పెన్షనర్ పేరుతో ఈవెన్ ఇప్పుడు నేను ఒక సచివాలయానికి విజిట్కి వెళ్ళి వస్తూ ఉన్నాను. ఆ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి నోటీసులు కూడా చూశాను. ఒక్కొక్కరి పేరుతోటి 4 లేదా అంతకు మించినటువంటి మీటర్ కనెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా 300 రూపాయల కంటే ఎక్కువ నెలవారీ కరెంటు బిల్లు వాళ్ళ పేరుతో పే చేస్తూ ఉన్నారు. ఈ 2 రీజన్స్ తోటి మొత్తం మీద బాపట్ల పురపాలక సంఘంలో 114 పెన్షన్స్ వెరిఫికేషన్ కి వచ్చినాయి. భారత్ బంద్లో భాగంగా బాపట్లలో భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణంలో మానవహారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ఏఐటీసీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సోదరి సోదరులారా, గత 7 సంవత్సరాల కాలంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వంగానే నడుస్తూ ఉంది. రైతులకు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. రైతు నల్ల చట్టాలను పార్లమెంటులో 3 నల్ల చట్టాలను రైతు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి. కార్మికులు ఏనాడో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను సవరణ పేరుతోటి 44 చట్టాలని 4 చట్టాలుగా తీసుకురావడం జరిగింది. అది బీజేపీ అనుకూల ప్రభుత్వంకి అనుకూలంగా తీసుకురావడం జరిగింది. సోదరులారా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పెద్ద ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు కర్మాగారం. ఈ కర్మాగారాన్ని స్థాపించుకోవడంలో కమ్యూనిస్టులు ఆ రోజు అనేక త్యాగాలు చేయడం జరిగింది. ఆ త్యాగాల ఫలితంగా ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 42,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ కర్మాగారం సాధించుకోవడం కోసం 32 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. 64 మంది పార్లమెంటు మెంబర్లు రిజైన్ చేసి పార్లమెంటుకి విశాఖ ఉక్కు కర్మాగారం కావాలని చెప్పి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అనుకూలంగా కారు చౌకగా అమ్మేటువంటి పరిస్థితి. ఈ చట్టాల నల్ల చట్టాల వల్ల రైతులు వాళ్ళ భూముల్లో వాళ్ళే కూలీలుగా ఏర్పడేటువంటి పరిస్థితి. అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పేసి కరెంటు ఛార్జీలు పెట్టి మీటర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పేదలని అన్యాయం చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ షాలు కలిసి పెట్రోలు, డీజిల్ మీద
విపరీతమైనటువంటి పన్నుల భారాన్ని మోపి 110 రూపాయలు 111 రూపాయలు చేశారు. ఈ విధమైనటువంటి ఈ దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు 19 పార్టీలు, అదేవిధంగా 500 కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు ఈరోజు భారత బంద్కు పిలిపించినాయి. అందులో భాగంగా బాపట్ల ఏరియాలో కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల తరఫున వడగాల్పున జీవితమైతే వెన్నెల నా కవిత్వమన్నారు మహాకవి గుర్రం జాషువా. అద్భుతమైన ఖండ కావ్యాల ద్వారా తెలుగునాట తిరుగులేని మహాకవిగా గుర్తింపు పొందారు. ఈ నెల 20వ తేదీన జాషువా జయంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వాన్ని చాటుకున్నారు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. తెలుగు సాహిత్య వనంలో అద్భుతమైన ప్రజాకవిగా వాసికెక్కారు. అద్భుతమైన ఖండకావ్యాల ద్వారా తెలుగునాట ప్రజాకవిగా చెరగని ముద్ర వేసుకున్నారు గుర్రం జాషువా. స్త్రీల పట్ల అభిమానం, అనురాగం గల జాషువా ముంతాజ్ మహల్, వంచిత కావ్యాలలో వారి పట్ల ఔన్నత్యాన్ని ఎంతో ఉన్నతంగా ప్రదర్శించారు. పిరదౌసి, గబ్బిల వంటి ఖండ కావ్యాలకు రచనలు చేసి వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వాన్ని చాటుకున్నారు జాషువా. నాటి ఆస్థాన కవి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి ఆయనకు స్వయంగా గండ పెండేరం తొడిగి సత్కరించటం ఓ అపురూపమైన ఘట్టంగా పేర్కొనవచ్చు. 1965లో క్రీస్తు చరిత్ర కావ్యం ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1970లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అన్న ఆయన పలుకు అక్షర సత్యంగా జాషువా ప్రజాకవిగా నేటికి జీవించే ఉన్నారు. ఆయన పుట్టింది గుంటూరు జిల్లా వినుకొండలో అయినా ఆయన సాహిత్య ప్రక్రియ మొత్తం బాపట్ల గడ్డ మీదే సాగింది. బాపట్లలోని ఏబిఎం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా గుర్రం జాషువా పనిచేశారు. బాపట్లతో గుర్రం జాషువాకు ఉన్న అనుబంధానికి తీపి గుర్తుగా ప్రతి ఏటా జయంతి, వర్ధంతి వేడుకలను ఆయన అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గుర్రం జాషువా ఎక్కడైతే ఉపాధ్యాయుడిగా పనిచేశారో అదే పాఠశాల ఎదురుగా నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుర్రం జాషువాపై ఉన్న అపారమైన అభిమానాన్ని అభిమానులు చాటుకుంటున్నారు. ప్రజాకవిగా ప్రజల మనల్ని అందుకున్న జాషువా కవుల కవిగా కవితా లోకానికి మార్గదర్శకులయ్యారు. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా గుర్రం జాషువా నిలిచే ఉంటారని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని బీవీనాథ్ ఆడిటోరియంలో ఈ నెల 28వ తేదీన స్వయం సహాయక సంఘాల రుణమేళ మహోత్సవం జరుగుతుందని బాపట్ల యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ చెప్పారు. మొత్తం 125 కోట్ల రూపాయల రుణాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల రుణ మహోత్సవం రేపు 28 సెప్టెంబర్ 2021 ఉదయం 10 గంటలకు స్థానిక వ్యవసాయ కళాశాల బాపట్ల ఆడిటోరియంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాపట్ల క్లస్టర్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల రుణ మహోత్సవ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపాధ్యక్షులు మరియు బాపట్ల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారు మరియు రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ మరియు చీఫ్ జనరల్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీ వి బ్రహ్మానంద రెడ్డి గారు మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు రీజనల్ హెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీ ఏ రవికుమార్ గారు మరియు యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ బాపట్ల క్లస్టర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు 125 కోట్ల రూపాయల రుణ వితరణ జరుగును. ఈ కార్యక్రమానికి బాపట్ల పరిధిలోని డ్వాక్రా మహిళలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్లమడ రైతు సంఘం సిపిఐఎంఎల్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతాంగ కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను జయప్రదం చేయండి. భారత్ బంద్ను జయప్రదం చేయండి. భారత్ బంద్ను మోడీ
ఏమైనా మిత్రులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కిసాన్ సంయుక్త మోర్చా భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం, నల్లమడ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్కి మద్దతిస్తూ భారత బంద్లో క్రియాశీలకంగా పాల్గొంటూ ఈరోజు మరి ఈ వీధుల్లో ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే ఒక అంశం. ప్రధానంగా రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి, లేకపోతే మీరు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ, రైల్వే నుండి విశాఖ ఉక్కు పరిశ్రమ వరకు అన్ని రంగాల సంస్థల మొత్తాన్ని కూడా మీరు ప్రైవేటు పరం చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు ఇవాళ గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతున్న పరిస్థితుంది. ఇవాళ పేదలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద ప్రధానంగా ఆర్థిక భారం విపరీతంగా మోపిన పరిస్థితుంది, ధరల భారాన్ని మోపిన పరిస్థితుంది. కనుక ఈ ధరల భారాన్ని మోపడాన్ని వెంటనే ఉపసంహరించుకోమని మేము ఈ బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము మోడీ ప్రభుత్వాన్ని. కనుక మోడీ తక్షణమే మేము చేస్తున్న ఈ డిమాండ్లని పార్లమెంటుని సమావేశపరిచి వెంటనే చర్చించి ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోమని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది చెయ్యని పరిస్థితుల్లో ఉద్యమాలు ఉధృతమవుతామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. కామ్రేడ్స్, ప్రజలారా, ఈ రోజున అఖిల భారత రైతు సంఘాల సమన్వయ వేదిక ఇచ్చిన పిలుపునందుకొని నల్లమడ రైతు సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ బంద్కు పిలుపునిచ్చాయి. మనకు తెలుసు, ఇప్పటికున్న పరిస్థితుల్లో కూడా ప్రైవేటు కంపెనీలలో ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. అది పూర్తిగా ప్రైవేట్ పరం అయితే చివరికి ప్రజలందరూ కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలకు లోబడి ఉండాలి. వ్యవసాయాన్ని కూడా చివరికి ప్రైవేట్ కంపెనీలకి అప్పగించి వ్యవసాయాన్ని కూడా నాశనం చేయడానికి, రైతుల్ని, గ్రామీణ ప్రజలందరినీ కూడా నాశనం చేయడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. అందుకనే ఈ 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని, అలాగే పూర్తిగా ఈ ప్రభుత్వ సంస్థలు బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇటువంటి వాటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ బంద్ను, భారత్ బంద్ను, భారత్ బంద్ను, మోడీ, మోడీ, పంట పొలాల్లో ఎలుకల నిర్మూలనపై రైతులు తగిన అవగాహనతో ఉండాలని బాపట్ల వరి పరిశోధనా స్థానం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సివి రామారావు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. ఎలుకల నివారణకు ఆయన పలు సూచనలు చేశారు. మనకి గత 2-3 రోజులుగా వర్షాలు చాలా ఎక్కువగా పడతా ఉన్నాయి. మొన్న ఒక్కరోజే మనకి బాపట్ల మండలంలో చూస్తే దాదాపు 100 mm పైనే పడింది. సో ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి, అలాగే పైనుంచి కూడా వర్షాల వలన వరద నీరు వస్తూ ఉంది. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత వరకు నీరు బయటికి వెళ్ళిపోయేటట్టు చూడాలి. మనకి వరద తగ్గిన తర్వాత అవసరమైతే, ఎందుకంటే ఆల్రెడీ ఈ గత 2-3 రోజుల్లో ఎవరైనా ఎరువులు కానీ వేసుంటే మనకి ఈ నీళ్ళల్లో పూర్తిగా కొట్టుకుపోతుంది. కాబట్టి బూస్టర్ డోస్ కింద మళ్ళీ ఒకసారి ఒక 20 kgలు యూరియా, మళ్ళీ ఒక 10 kgల దాకా పొటాష్ కూడా వేసుకుంటే మనకి దిగుబడుల మీద ఈ నీటి ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే మళ్ళీ మనకి ఈ కంటిన్యూస్గా రెయిన్స్ ఉండటము, ఈ వాతావరణము మసక వాతావరణం ఉండటం వలన, ముసురు పట్టి ఉండటం వలన కూడా మనకి ఈ తెగుళ్ళు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఈ వర్షాలు పూర్తిగా తగ్గిపోగానే ఒక స్ప్రే కానీ మనము బావిస్టిన్ కానీ లేదా కాంటాప్ కానీ ఒకసారి ఒక స్ప్రే ఇవ్వడం ద్వారా ఈ తెగుళ్ళను కూడా రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఈ అధిక వర్షాల్లో ఏంటంటే
ఈ ఎలుకలు కూడా మనకి ఎక్కువగా చనిపోతాం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం మొన్న 15వ తారీఖున మన జిల్లా అంతా కూడా ఎలుకల నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. అయితే చాలా వరకు నివారించబడి ఉంటాయి. కాస్త కూస్త మిగిలినా కూడా కొంతవరకు ఇప్పుడు చనిపోతాయి. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎలుకలు వాటి సంతతిని చాలా ఫాస్ట్గా అలాగే ఎక్కువ మొత్తంలో అవి పిల్లలు పెడతాయి. జనరల్గా ఎలుకలు ఏంటంటే ఒక్కొక్క ఈతకి 8 నుంచి 10 ఎలుకల దాకా పెడుతుంటాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేస్తాయి అంటే అవి వాటి సంతతిని 18 నుంచి 22 దాకా కూడా పెట్టగలిగే కెపాసిటీ ఉంటుంది. అలాగే ఓవర్లాపింగ్ ప్రెగ్నెన్సీ కూడా వాటికి వస్తూ ఉంటుంది. అంటే ఒకసారి దాని గర్భంలో పిల్లలు ఉండంగానే మళ్ళీ ఇంకో గర్భం కూడా దాల్చే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలు తగ్గంగానే అంటే రేపు మనకి చిగురు తగిలే దశకి కూడా ఇంకొక నెల 15 రోజుల నుంచి నెల రోజుల లోపల ఆ దశ కూడా మనకి మన జిల్లాలో వస్తుంది. కాబట్టి ఆ దశలో ఎలుకలు జనరల్గా పిల్లలు పెడతా ఉంటాయి. ఆ దశలో మనం ఏ మందులు పెట్టినా కూడా ఎలుకలు చావు. సో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి వలన ఎలుకలు పిల్లల్ని ఎక్కువ వృద్ధి చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు కూడా ఎలుకల మీద కూడా దృష్టి పెట్టి ఆ ఎలుకలు ఏవైతే ఇప్పటి నుంచి జనరల్గా మన ఎలుకల మందు పెట్టిన పని చేయదు. కాబట్టి వీలైనంత వరకు ఎలుకల్ని కొంచెం డబ్బులు ఖర్చైనా కానీ మనము ఎలుకల్ని కానీ పట్టి చంపితే కానీ మనం వాటిని నివారించలేము. లేదంటే పొగపెట్టి చంపటం. ఈ 2 పద్ధతులు పట్టి చంపడం కానీ పొగపెట్టి చంపడం కానీ చేసి ఎలుకలను నాశనం చేయండి. లేకపోతే మనం రేపు ఈ పిఐ స్టేజిలో అంటే చిగురు తగిలిన తర్వాత వాటిని నివారించడం కష్టం అవుతుంది. సో ఈ దశలో ఇమ్మీడియట్గా వర్షాలు తగ్గంగానే ఎలుకల మీద కూడా దృష్టి పెట్టి ఎలుకలను కూడా నివారించుకొని రేపు మనకి పూత దశలో కంకి దశలో ఎలుకలకి వలన మనకి ఎక్కువ నష్టం జరగకుండా కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పిల్లుట్ల హనుమంతరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి సాయిబాబు, ప్రముఖ కళాకారుడు కేఎస్టి సాయి పాల్గొన్నారు. ఒకప్పుడు పెద్ద అడ్వకేట్స్ ఉంటే టైంలో కాళీసాస్ గారి దగ్గర జూనియర్గా పనిచేసి తర్వాత సొంత ఆఫీస్ పెట్టుకున్నటువంటి పిల్లుట్ల హనుమంతరావు గారు ఆయన హోమియో వైద్యం కూడా చేసేవారు. అంతేకాదు రాజకీయంగా ఆయనకి ఎంతో పెద్ద చరిత్ర ఉన్నటువంటి మనిషి. సౌమ్యుడు, అజాత శత్రువు, అందరికీ కావలసిన వాడుగా ఉండేవాడు పిల్లుట్ల హనుమంతరావు గారు. ఆయనకి 3 కుమారులు, 3 కుమార్తెలు. కుమారులు 3 పోయారు, కుమార్తెల్లో 2 పోయారు, ఒక అమ్మాయి మాత్రమే మిగిలింది. ఆ కుటుంబానికి బాపట్లలో స్థలం అంటూ లేదు, ఇల్లంటూ లేదు. అలా మిగిలిపోయింది ఆ కుటుంబం. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో భారత్ బంద్ విజయవంతం. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీల నాయకులు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ పట్టణంలో ర్యాలీలు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజాప్రతినిధులు పనిచేయాలి. పిట్టలవానిపాలెం నూతన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల సత్కార సభలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచన. వడగాల్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం. అద్భుతమైన ఖండ కావ్యాల సృష్టికర్త గుర్రం జాషువా. ఈ నెల 28న జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. బాపట్లలో ఈ నెల 28వ తేదీన యూనియన్ బ్యాంక్ రుణమేళా. 125 కోట్ల రూపాయల రుణాల పంపిణీకి శ్రీకారం. బ్యాంక్ చీఫ్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.